హాయ్ ఎవ్రీవన్. ఐబీఎం మనకి స్కిల్స్ బిల్డ్ ప్రోగ్రామ్ అనేది ఒక ఇంటర్న్‌షిప్ రిలీజ్ చేశారు. సో, ఇందులో మనం చాలా స్కిల్స్ బేస్డ్ సంబంధించి నాలెడ్జ్ గెయిన్ చేయడానికి మనకి ఒక 200 ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్‌తో కొలాబరేట్ అయ్యి మనకి ఇదంతా చేయడం జరుగుతుంది. సో, ఇందులో ఎస్పెషల్‌గా మనకి స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు ప్రెజెంట్ డిగ్రీ పర్సూయింగ్ చేస్తున్నారో, ఐ మీన్ బ్యాచిలర్ డిగ్రీ. సో, అలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క లీడర్‌షిప్ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ప్రోగ్రామింగ్ స్కిల్స్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ, అలాంటి స్కిల్స్, వర్కింగ్ స్కిల్స్ అన్నీ కూడా మనం జాబ్స్‌లో ఏదైతే వర్క్ చేస్తున్నామో, అవి అన్నీ డెవలప్ చేసుకోవడానికి మనకి ఈ ఇంటర్న్‌షిప్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. సో, ఇక్కడ మనం ఒక ఎంప్లాయీగా వర్క్ చేస్తూ దాని యొక్క డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో మనం మన యొక్క టెక్నాలజికల్ స్కిల్స్‌ని ప్రొఫెషనల్ స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవడానికి మనకి ఇంటర్న్ అనేది బాగా యూజ్ అవుతూ ఉంటుంది. సో, ఇందులో ఎస్పెషల్‌గా మనకి మల్టీమీడియా కోర్స్ మెటీరియల్స్‌తో మనకి కొంతమంది గైడ్‌లైన్స్ ఇస్తూ ఉంటారు. సో, దాన్ని బేస్ చేసుకుంటూ మనం ఇక్కడ సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటాం. ఇందులో ఎస్పెషల్‌గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏఐసీటీఈ అనే ఒక ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ద్వారా వీళ్ళు బ్రింగ్ చేసుకుంటూ వాళ్ళతో కంబైన్డ్ అవుతూ మనకొక ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది చేస్తారు. దీని పర్పసే అదనమాట. సో, ఇది 4.0 టెక్నాలజీస్‌తో మనకి ఈ టెక్నాలజికల్ ల్యాండ్‌స్కేప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో, ఎవరైతే వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ స్కిల్స్‌ని బెటర్‌గా ఇంకా డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నారో, వాళ్ళు దీన్ని బాగా యుటిలైజ్ చేసుకోవచ్చు. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా యుటిలైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రీ లెర్నింగ్ కాబట్టి. ఇది టోటల్‌గా ప్రాసెస్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే 8 వీక్స్ ఆఫ్ డ్యూరేషన్‌లో ఈ ఇంటర్న్‌షిప్ అనేది క్లోజ్ అవుతుంది. సో, ఫస్ట్ ఏ రోజైతే మనం ఇంటర్న్ స్టార్ట్ చేస్తున్నామో, ఆ రోజు నుంచి టోటల్ 8 వీక్స్ ఆఫ్ డ్యూరేషన్. ఇది జనరల్‌గా ఒక మెంటర్‌నిచ్చి ఒక 40-60 స్టూడెంట్స్‌కి ఒక ప్రాబ్లమ్‌తో వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ దాని మీద సంబంధించిన కొన్ని స్కిల్స్‌కి సంబంధించి క్వెషన్స్ అనేవి ఇస్తారు. సో, అలా ఈచ్ అండ్ ఎవ్రీ ఒక ప్రాజెక్ట్ స్కిల్‌ని డెవలప్ చేసుకుంటూ మనం ఫైనల్‌గా ప్రాజెక్ట్‌ని సర్టిఫికేషన్స్ గెయిన్ చేసుకుంటూ ప్రాజెక్ట్‌ని సబ్మిట్ చేస్తాం. సో, దీనికి మనం ఒక సర్టిఫికేట్ అనేది గెట్ చేసుకోవడం జరుగుతుంది. సో, దీన్నే మనం విర్చువల్ ఇంటర్న్‌షిప్స్ అంటాం. విర్చువల్ ఇంటర్న్‌షిప్స్‌లో ఇప్పుడు ప్రెజెంట్ వీళ్ళు రిలీజ్ చేసిన టాపిక్స్ ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్. సో, వీటి మీద ఈ ఇంటర్న్‌షిప్ అనేది ఉంటుందని చెప్తున్నారు. సో, ఎస్పెషల్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ప్రెజెంట్ బాగా రన్‌లో ఉంది కాబట్టి, మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద నేర్చుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రతిరోజు మనం దీని మీద పెర్ఫార్మ్ చేయాలా అని చాలామంది థింక్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ విర్చువల్ మెంటరింగ్ అనేది ఎవ్రీ వీక్‌కి 2-3 అవర్స్ అనేది ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది. అంటే మనం 8 వీక్స్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ డ్యూరేషన్‌లో 2-3 వీక్స్ అనేది ఐ మీన్ పర్ వీక్‌కి 2-3 అవర్స్ అనేది మనం అక్కడ పెర్ఫార్మ్ చేయాల్సుంటుంది. సో, వీక్ డేస్ అయితే నార్మల్‌గా 5 తర్వాత, వీకెండ్స్ అయితే ఫస్ట్ హాఫ్‌లో దీన్ని మనం యుటిలైజ్ చేసుకోవాలి. సో, కంపల్సరీ మెంటర్ రికమెండ్ చేసిన స్కిల్స్‌నే మనం బేస్ చేసుకుంటూ ప్రాజెక్ట్స్ అనేది కంప్లీట్ చేయాల్సుంటుంది. సో, దీన్ని మీరు అప్లై చేసుకోవాలి అంటే 31 ఆగస్ట్ ఈస్ ద లాస్ట్ డేట్. సో, డెఫినిట్‌గా అందరూ యూజ్ చేసుకోండి. థాంక్ యూ.